హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతని. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ మామిడి తోటలోకి వెళ్ళారండి. చెట్టు కింద, మామిడి చెట్టు కింద ఆకుల మధ్యలో ఎక్కడుందో కానీ నల్ల త్రాసండి. వాడైతే పామునైతే కొట్టాడండి. పామునైతే చంపేయలేదు. దగ్గర 6 అడుగుల పైనే ఉందండి. అయితే మన దేశానికే వెన్నెముక లాంటి ప్రతి ఒక్క రైతన్నకైతే నేను చెప్పేది ఒకే మాట అండి. మీరు పొలం వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోండి, చేతిలో కర్ర తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి విషపురుగులు అయితే ఎదురుపడుతుంటాయి. ఈ విషపురుగుల వల్ల మా ఊర్లో కోళ్ళు, మేకలు, గేదెలు, అలాగే మనుషులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అది ఎంత బాధాకరం అండి. తేలు కుట్టడం వల్ల, పాము కరటం వల్ల చనిపోయిన వాళ్ళు అయితే ఉన్నారండి. మొత్తానికి పంట పండక, పండిన పంట చేతికి రాక, పండిన పంటకి గిట్టుబాటు ధర లేక పురుగుల మందు తాగి చనిపోయిన రైతులు ఉన్నారు. దానికి తోడు ఈ విష పురుగులు ఇలా ఎదురుపడుతుంటాయి. ఎనీవే, రైతన్నలందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను.